ఆడపిల్లే ఆశపడ్డాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. మండువారిపల్లిలో భూమిని నా భర్త ఆక్రమణకు గురి చేశారని మీడియా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మేయర్ గంగాడ్ సుజాత అన్నారు. వారి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 10 మందికి నేను సహాయం చేశాను తప్ప, నేను కానివ్వండి మా హస్బెండ్ కానివ్వండి, నేను టీచర్గా ఉన్నప్పటి నుంచి కూడా చూసినట్లయితే మేము 10 మందికి సహాయం చేశాం తప్ప, లేదంటే పార్టీ పరంగానో లేకపోతే వ్యక్తుల పరంగానో మేము నష్టపోయాం తప్ప ఎవరి దగ్గర మేము కబ్జాలు చేసేది కానివ్వండి, ఎవరిని మోసం చేసేది కానివ్వండి మా చరిత్రలోనే లేదు. అది ఫస్ట్ పాయింట్. ఇకపోతే నేను రాజకీయంలో వచ్చిన తర్వాత మొన్న మేయర్ ఎలక్షన్ అప్పుడు కూడా మా మీద ఏదో నా మీద ఎస్పెషల్లీ నా మీద కేసులు ఉన్నాయని, నేను ఎస్సీనే కాదని ఆ రోజు కూడా మరి కొన్ని పచ్చపత్రికలు, కొంతమంది మీడియా మిత్రులు, మరి కొన్ని ఛానల్స్లో కానివ్వండి, కొన్ని పత్రికల్లో కానివ్వండి రావడం జరిగింది. కానీ ఆ రోజు కూడా నేను నా క్యాస్ట్ సర్టిఫికెట్ల దగ్గర నుంచి అలాగే నా దగ్గర ఏ కేసులు లేవనే విషయం దాకా అప్పుడు కూడా ప్రూవ్ చేసుకోవడం జరిగింది. కనుక దాంట్లో నేను కబ్జా చేసేదాన్ని అయితే నాకు సంవత్సరం క్రితం ఇచ్చేదాన్ని నేను ఎందుకు వెళ్ళకపోయాను? పోనీ ఎవరైనా సరే అక్కడ ఇప్పుడు ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు ఎవరైనా మా స్థలాన్ని కబ్జా చేశారని, ఇది ఎవరైతే మంచర్ల వెంకట శ్రీనివాస్ కానీ లేదంటే ఇప్పుడు ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు కానీ ఎవరు నా మీద ఏమైనా కంప్లైంట్ చేశారా? లేకపోతే మా హస్బెండ్ మీద ఏమైనా కంప్లైంట్ చేశారా? ఏ ఆధారంతో ఈనాడులో కానివ్వండి, ఆంధ్రజ్యోతిలో కానివ్వండి, మహాన్యూస్లో కానీ వచ్చింది? అంటే ఇంతవరకు మా పార్టీ వాళ్ళందరిని వరుసపెట్టి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నారు. లాస్ట్ మిగిలింది నేనే. ఇంకా నన్ను కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడితే అప్పుడు మేము ఇంకా రాజకీయంగా ఎదగడానికి ఇష్టం లేకనా, మీరు కావాలని చేస్తున్నారా? అసలు మీడియా ఉన్నది దేనికి? ఉన్నది ఉన్నట్టుగానన్నా రాయండి, ఉన్నది ఉన్నట్టుగానన్నా చెప్పండి. లేనిది ఉన్నట్టుగా పెట్టి మాలాగా ఎదగాలనుకునే వాళ్ళ కోసము మరి వాళ్ళకి మానసికంగా కృంగతీస్తే వచ్చే లాభం ఏంటో, మరి ఎవరు లాభపడుతున్నారో అది నాకు తెలియడం లేదు. నేను చెప్తున్నా 50 కోట్లు కాదండి, 5 కోట్లు నాకు ఇప్పించండి. నేను ఎవరి దగ్గర నాకు అబ్జెక్షన్ ఎవరు చెప్తున్నారో వాళ్ళకి చెప్పండి. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, ఏం రాస్తున్నారు? మీ చేతిలో పేపర్ పెన్ను ఉన్నంత మాత్రాన మీ ఇష్టాసారంగా ఎవరు పడితే వాళ్ళ మీద ఏదో ఒకటి రాసేది సరిపోతుందా? అసలు దాని పూర్వ చరిత్ర కనుక తీసుకున్నట్లయితే నేను మొత్తం అన్నీ తీసండి. మీరు మన రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళండి, అక్కడ వెళ్తే మొత్తం వివరాలు అన్నీ తెలుస్తారు. దాని పూర్వ చరిత్ర చాలా ఉంది. ఇది లాస్ట్కి వీళ్ళు ఎవరైతే ఇప్పుడు మేము ఎవరికైతే అండగా ఉన్నామో మంచెల్ల శ్రీనివాస్కి, అతనుకి దాదాపుగా 1947 సంవత్సరంలో కోర్టులో కూడా వాళ్ళు గెలుచుకొని వాళ్ళు స్వాహ అయిన సంగతి ఇందులో కూడా నిర్ణయించబడింది, రాయబడి ఉంది. కోర్టు ద్వారా వాళ్ళు గెలుచుకున్నారు. ఇది మరి ఇవన్నీ మానేసి ఈ రోజున మరి ఎవరైతే కమ్మా శాఖ అంటే టీడీపీ వాళ్ళు, పక్క టీడీపీ వాళ్ళందరూ దాన్ని ఆక్రమించుకున్నారు. అంతేకాదండి, ఇంకా దాని పక్కన బిఎంఆర్ రోడ్ కూడా కొంత స్థలాన్ని అంటే కాలువ స్థలాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. అవన్నీ మీరు రాయట్లేదే? నిజంగా నేను మీకు మీడియా మీద ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఒకటే నన్ను రిక్వెస్ట్ చేసింది ఏమిటంటే, నా స్థలాన్ని పలానా వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మాకు కౌలు ఇవ్వట్లేదు, మా స్థలం మాకు ఇవ్వట్లేదు కాబట్టి మాకు ఇప్పించండి అని అన్నారు కదా. అట్లా వైసీపీలో ఉన్నటువంటి ఒక పేరున్నటువంటి నేతలందరి పేర్లు కూడా మీరు ఇట్లా ఊహాగానాలతో రాసే వార్తలని ఖండిస్తున్నాము. ఊహాగానాలతో వచ్చే వార్తలను మాత్రం దయచేసి రాయొద్దు అని చెప్పి ఇందాక మా కార్పొరేటర్ గారు శాండిల్య గారు చెప్పినట్లు విధంగా ప్రతి ఒక్క విషయం కూడా మీకు ఏదన్నా కావాలి అని అంటే ముందుగా వాళ్ళకి తెలియజేసి వాళ్ళని అడిగి వాటి మీద వివరణ తీసుకొని వాళ్ళు ఇవ్వకపోతే ఇట్లాంటి కంప్లైంట్ ఏదన్నా చేస్తే బాగుంటుందేమో, కానీ తెలియకుండా ఇట్లా ఊహాగానాల ద్వారా మీరు ఈ అవాస్తవాలు రాయడం, అట్లానే ఒక మహిళ ఆర్థికంగా సామాజికంగా మరియు రాజకీయంగా ఎదుగుతున్నటువంటి మా మేయర్ గారు గంగాడ్ సుజాత గారి మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు, అట్లానే మీడియాలో వచ్చిన కథనాలని మేమందరం కూడా ఖండిస్తున్నాం. అవే నిజమైతే వాటిని నిరూపించాలని చెప్పి మీడియా ముఖంగా
మీకు సుమారు 100 సంవత్సరాలుగా త్రోవగుంట రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్ 494లో 51 ఎకరాల భూమి మండువారిపాలెం గ్రామస్తుల ఆధీనంలో ఉంటే ఇటీవల నకిలీ స్టాంపుల పట్టాల్లో భాగంగా అరుణ్ రాజ్, ప్రభుదాస్ లాంటి కొందరు ఈ భూములపై పవర్ ఆఫ్ అటార్నీ ఉన్నట్లు మా దృష్టికి రావడంతో కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులకు కంప్లైంట్ ఇచ్చినట్లు మండువారిపాలెం రైతులు తెలిపారు. కొనుగోలు చేసి వారి ఆధీనంలో ఉండి తదనంతరం మా గ్రాండ్ పేరెంట్స్, తర్వాత మా పేరెంట్స్, తదనంతరం మా ఆధీనంలోనే ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ పొలం మీద రీసెంట్గా వేరే వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ పుట్టించి అమ్మటానికి చూసాక తెలిసింది. మేము అది ఎంక్వైరీ చేస్తా అనుకునే లోపే మన ఈ స్కామ్ ఇవన్నీ బయటపడింది. దాని మీద సిట్ ఏర్పాటు చేయడం గవర్నమెంట్ జరిగిందని తెలియగానే మేము రిజిస్ట్రార్ ఆఫీసులో నకలకు అప్లై చేసాం. అవి వచ్చింది. దాన్ని చూస్తే దాంట్లో 2 పేర్లు ఉన్నాయండి. ఒకటి గుంటూరు ప్రభుదాసు, రెండో గాలి అనురాజ్ అని చేసుకొని ఉన్నారు. దీని మీద మేము సిట్ అధికారులకి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, అలానే రిజిస్టర్ ఆఫీస్కి కూడా మా ఒరిజినల్ డాక్యుమెంట్లు కానీ మేము ఎప్పటి నుంచి ఉంది, గత 100 సంవత్సరాల నుంచి మా రిజిస్టర్ డాక్యుమెంట్లు అప్పటి నుంచి కొనుగోలు చేసి మా పూర్వీకులు అప్పటి నుంచి మా స్వాధీనాలు కూడా ఇప్పుడు కూడా స్టిల్ ఉందండి. దీని మీద తగిన చర్యలు తీసుకొని ఎవరు దీనికి బాధ్యులు, దాని వెనక ఎవరున్నారు, ఎందుకు ఇది జరుగుతుందనేది క్షుణ్ణంగా అధ్యయనం చేసి మాకు న్యాయం చేయమని కోరటం జరుగుతుంది. గాలి అనురాధ్ అని మాకు తెలియదండి. అది మేయర్ గారి భర్త అని చెబుతున్నారండి. మేము పూర్తిగా తెలీదు. మేము పేరైతే అది ఉందండి డాక్యుమెంట్లో. మేము ఈరోజు మాకు డాక్యుమెంట్ వచ్చింది, ఎకరాలు ఇచ్చారండి. దాంట్లో చూసామండి. వాళ్ళకి హద్దులు అయితే ఈ నెంబర్లో 51 ఎకరాల 22 సెంట్లు అండి, 494. వాళ్ళు 14 ఎకరాలకి వాళ్ళ సొంతదైతే హద్దులు పలకరించాలి కదా. హద్దులు ఈ 51 ఎకరాల 22 సర్వే నెంబర్లో ఉన్న పొలానికి మొత్తానికి హద్దులు ఏమున్నాయో అవి పలకరించారు. అదండి, అక్కడే అర్థమైపోతుంది అది ఫేక్ డాక్యుమెంట్లు అని. అది ఆర్ఎల్ రామకృష్ణ, మండువారిపాలెం. ఈరోజు నిన్న పేపర్లో కూడా వచ్చింది, మండువారిపాలెం గ్రామంలో 494 సర్వే నెంబర్లో భూ ఆక్రమణ 50 కోట్ల రూపాయల దానికి ఆక్రమణ కోసం ప్రయత్నం జరుగుతున్నట్టుగా పేపర్లో కూడా ఇష్యూ చేశారు. ప్రజలందరూ గమనించి ఉన్నారు. ఈ 494 సర్వే నెంబర్లో అందరూ రైతులు 100 సంవత్సరాల నుంచి వాళ్ళ పూర్వీకుల నుంచి కొనుగోలు చేసి వాళ్ళ ఆధీనంలోనే ఉంది. ఈరోజు కూడా ఏం ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ మహానాడు ఒకటి జరిగిందన్నప్పటి నుంచి కొంచెం వేరే వాళ్ళు ఇక్కడ ఈ పొలాలు ఏదో అమ్ముతారు అది ఇదే అని చెప్తా ఉంటారు. మేము అప్పుడే చెప్పాము ఇవన్నీ పక్కా డాక్యుమెంట్స్, ఏమి ఇబ్బంది లేదు మాకు, అందరికి పక్కాగా ఉన్నాయని. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్గా దాని మీద ఫవర్ తీసుకొని కొంతమంది ఇక్కడ ఏదో కోర్టు కేసులు ఉండే దాని మీద ఫవర్ తీసుకొని మమ్మల్ని అందరినీ కొంచెం రైతులందరినీ అంటే ఈ 494 తర్వాత మళ్ళీ ఇంకో నెంబర్ ఉంది, అందరికీ ఇబ్బంది పరిస్థితి కనపడుతుంది ఈరోజు చూస్తే. అందువల్ల వీటి మీద మేము డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు ఈ 2 పేర్లు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి బాణసంచా కాల్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి సంతోషంగా దీపావళి జరుపుకుంటామని, లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ప్రజలు ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు దీపావళి పండుగ దేశవ్యాప్తంగా ఈరోజు అందరూ కూడా దీపావళి పండుగ జరుపుకుంటున్నారు. చాలా హిందువులకి ఇది ఒక పెద్ద పండుగ. ఈ పండుగ సందర్భంగా భగవంతుడు ఆశీస్సులు దేశ ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి
ఇవ్వాలని, అట్లానే లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పండుగ జరుపుకున్న ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు. పండుగ కుటుంబంలో పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా సంతోషకరమైన రోజు. పిల్లలందరూ కూడా ఈ టపాసులు కాల్చని ఉత్సాహంతో ఉంటారు. పెద్దలందరూ కూడా వారి ఆనందాన్ని చూసి సంతోషపడుతూ ఉంటారు. మీ అందరూ కూడా మీ కుటుంబాలతో ఈ దీపావళి పండుగ సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మీకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు యువ పారిశ్రామికవేత్త మాగుంట రాఘవరెడ్డి జన్మదిన వేడుకలు వారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయినాబత్తన ఘనశ్యాం, తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ మరియు మాగుంట అభిమానుల నడుమ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి తనయుడు మాగుంట రాఘవరెడ్డి గారు మరలా రాజకీయాల్లోకి నూతనంగా ఇచ్చే సందర్భంగా ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా చాలా శుభదినం. ఆయన వాళ్ళ తండ్రి బాటలో, అలాగే వాళ్ళ పెదనాన్న, వాళ్ళ పార్వతమ్మ గారి బాటలో వారి అందరి ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన తండ్రికి తగ్గ తనయుడిలాగా ఆయన కూడా పేద ప్రజల పట్ల చాలా మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు అగ్రహారం రైల్వే గేటు దీపావళి కానుక ఇవ్వడం జరిగింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అగ్రహారం అండర్పాస్ ఈరోజు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చలవ వల్ల ఈరోజు అది శాంక్షన్ అయ్యి అలాగే మన ఆర్డర్స్ కూడా రావడం జరిగింది. ముందుగా వారందరూ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మేము ఒంగోలు ప్రజల తరఫున మేము ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. నిజంగా ఈరోజు మంచి రోజు అని చెప్పి తెలియజేస్తూ మాగుంట రాఘవరెడ్డి గారు చిరకాలం అలాగే నుండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అష్టలక్ష్ములు వెలుగొందాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని మీ అందరి ద్వారా వాళ్ళకి తెలుపుతూ, ఈ రోజున మాగుంట రాఘవరెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా ఇక్కడ మాగుంట ఇంట్లో అభిమానుల మధ్య వారి యొక్క కేకుని కట్ చేసి వాళ్ళకి రాఘవరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా, మాగుంట కుటుంబానికి మిగతా రాజకీయ కుటుంబాలకి ఎటువంటి వ్యత్యాసం ఉందనేది ప్రతి ఒక్కరు గమనించండి. ఆర్థికంగా కానీ ఏ రకంగా అయినా సరే జిల్లాలో ఏ సమస్య వచ్చినా గవర్నమెంట్తో పని లేకుండా సొంత నిధులతోటి ప్రజలకి నేను ఎంతవరకు చేయగలననే కుటుంబం మాగుంట కుటుంబం. అలాంటి కుటుంబానికి మనం ఎప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత మన జిల్లా ప్రజలపైన ఉంది. అలానే మాగుంట కుటుంబం తరపున వస్తున్న యువనాయకుడు రాఘవరెడ్డి గారికి మన ప్రజలందరూ ఇదే రకంగా మాగుంట కుటుంబాన్ని ఏ రకంగా ఆదరించారో అదే రకంగా ఆదరించాలని ఆయన జన్మ పోటీ చేస్తారు. ఇప్పుడు దాకా మా కుటుంబాన్ని ఆదరించినట్లే రాబోయే కాలంలో కూడా రాఘవబాబుని అందరూ ఆశీర్వదించాలని చెప్పి శ్రీనివాసరెడ్డి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు యువతను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి రేపు 2024లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా మాగుంట రాఘవబాబు గారి పేరు పరిశీలనలో ఉన్నట్లు మాకు అందిన సమాచారం. ఆ సందర్భంగా రాబోయే రోజుల్లో మనందరం కూడా మాగుంట కుటుంబానికి శ్రేయభిలాషలే కాకుండా ఈ ఒంగోలు పార్లమెంట్లో ఎంతోమంది మాగుంట కుటుంబానికి సంబంధించిన సన్నిహితులు ఉన్నారు. వాళ్ళకి పార్టీతో పని లేకుండా మాగుంట కుటుంబం అంటేనే ఒక పెద్ద కుటుంబంలాగా అందరితో కలిసిపోయే కుటుంబం. వారితో ఉన్న కుటుంబంతో కాబట్టి రాఘవబాబు గారు రాబోయే ఎన్నికల్లో వారి యొక్క మంచితనం మీరు అంతా చూసే ఉంటారు. గతంలో కరోనా వచ్చినప్పుడు ఆనందమయ మందుగా విషయంలో కానివ్వండి, క్రీడలను ప్రోత్సహించే ఉద్యోగంలో ఈ మధ్యనే క్రికెట్ పోటీల విషయంలో కానివ్వండి, అదేవిధంగా గతంలో గెద్దలూరు మార్కాపురం విషయంలో క్రీడల్ని అందరినీ టోటల్గా ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరైతే క్రీడలకి ఆతిథ్యం ఇస్తారో క్రీడాకారులను గుర్తించి వారిని నేషనల్ లెవెల్కి, స్టేట్ లెవెల్కి అట్లా పంపించడం జరుగుతుంది. ఆయన తోడ్పాటు ఎంతో ఉంది. రాబోయే రోజుల్లో కూడా అందరి సహాయ సహకారాలు వారి సహాయ సహకారం అందరికీ ఉంటాయని, అదేవిధంగా ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, వచ్చే సంవత్సరం అధికారికంగా జరుపుకోవాలని 91 నుంచి కూడా
ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఎనలేని సేవ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయన తర్వాత పార్వతమ్మ గారు, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆయన బాటలోనే నడిచి రాజకీయం మొత్తం కూడా ఈ జిల్లాలనే వాళ్ళు ప్రభావితం చేసి ప్రజలందరికీ సేవ చేయాలి, అందరికీ తాగునీరు, విద్య, వైద్యం అనేటువంటి కార్యక్రమం మీద వాళ్ళు ముందుకు నడుస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా వాళ్ళు అభిమానించేటువంటి కుటుంబం. అలాగే ఆయన బాటలోనే ఆయన తనయుడు రాఘవరెడ్డి గారు కూడా రాజకీయంగా రావాలనేటువంటి ఉద్దేశం. మొన్ననే శ్రీనివాసరెడ్డి గారి బర్త్డే రోజు ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. రేపు రాజకీయంగా అరంగేట్రం చేసేటువంటి రాఘవరెడ్డి గారు కూడా ప్రజలకు అనేక సేవలు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నటువంటి వ్యక్తి. నేను పర్సనల్గా కూడా చూసాం. పోయినసారి గిద్దలూరు పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఆయన ఏదైతే ప్రజలు అడుగుతారో వాటిని వెంటనే ఏదో ఒక రకంగా డబ్బులు మొబిలైజ్ చేసి వాళ్ళకు సేవ చేయాలనేటువంటి దృఢ సంకల్పం ఉన్నటువంటి వ్యక్తిగా మాకు అర్థమైంది. అందువల్లనే ప్రజలందరూ కూడా వాళ్ళను ఆశీర్వదించి రానున్న ఎన్నికల్లో ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించి విజయం చేకూర్చవలసిందిగా ప్రజలందరినీ ఈ దీపావళి పండుగను పురస్కరించుకుని స్థానిక కొత్తపట్నం బస్టాండ్ వద్ద తూర్పుపాలెం యువజన మిత్ర మండలి ఆధ్వర్యంలో పాట కచేరీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గాయకులు ఆలపించిన పాటలు శ్రోతలను అలరించాయి. పాడి 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 దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మోటే భాస్కర్ ఆధ్వర్యంలో గొడుగుపాలెంలోని బాలికల హాస్టల్ విద్యార్థులకు క్రాకర్స్ మరియు స్నాక్స్ పంపిణీ చేశారు. ముందు పాట చూపించేవాళ్ళు వీళ్ళే. రైతుల గురించి ఎందుకు తెలుసా అని చెప్పేసి ఎందుకు అడిగానంటే, ప్రాథమికంగా ఏ మనిషి అయినా, ఏ జీవైనా, ఎవరైనా సరే ఏదైనా దానికి చెయ్యాలి అంటే ముందర మనకి రైతులు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి, చదువుకునే వాళ్ళకి, చదువుకోలేని వాళ్ళకి, పనులు చేసుకునే వాళ్ళకి, చదువుకునే అందరికీ రైతులు ఇంపార్టెంట్. ఎందుకు చెప్పండి? ఎవరైనా చెప్పగలరా? ఎందుకు 10th క్లాస్ పిల్లలు కానీ 9th క్లాస్ పిల్లలు కానీ ఎవరైనా ఉన్నారా? సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.